భూమి సూర్యుని వైపు తిరుగుతూ ఉండడం వల్ల ఆ వైపుని ఈస్ట్ అని, ఆపోజిట్ సైడ్ని వెస్ట్, అలాగే సౌత్ అండ్ నార్త్ని నిర్ణయించుకున్నాం. ఇంకా క్లారిటీ కోసం నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అని కూడా నిర్ణయించుకున్నాం. భూమిపై మనకు ఈ డైరెక్షన్స్ ఉన్నట్టే స్పేస్లో కూడా డైరెక్షన్స్ అవసరం. ఎందుకంటే నక్షత్రాలు లక్షల్లో ఉన్నాయి. వాటిని గుర్తించడానికి, గ్రహాలను వెతకడానికి, గ్యాలాక్సీని మ్యాప్ చేయడానికి ఖచ్చితమైన స్పేస్ డైరెక్షన్స్ లేకపోతే ఎక్కడ మొదలు పెట్టామో గుర్తుపెట్టుకోవడము కష్టం. ఈ స్పేస్లో ఉన్న డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి అరౌండ్ ద వరల్డ్ 88 కాన్స్టలేషన్స్ డిఫైన్ చేసి అప్రూవ్ చేసుకొని ఉన్నారు. కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ని కనెక్ట్ చేసి అది మనం గుర్తు పెట్టుకోగలిగే ఏ వస్తువు రూపంగానో జంతువు రూపంగానో ఉన్నప్పుడు దానికి ఒక పేరు ఇచ్చి ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. సాధారణంగా ఆస్ట్రాలజిస్ట్లో ఈ కాన్స్టలేషన్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ వీడియోలో మనం చూసేది సైంటిస్ట్ ఫాలో అయ్యే 4 డైరెక్షన్స్. ఫస్ట్ది సాజిటేరియస్ డైరెక్షన్. ఇది గెలాక్టిక్ సెంటర్ వైపు చూపిస్తుంది. మన భూమి మీద నుండి చూసినప్పుడు అక్కడ ఉన్న నక్షత్రాల సెటప్ ఒక ఆర్చర్లా కనిపించింది కాబట్టి దానికి సాజిటేరియస్ అని పేరు పెట్టారు. సెకండ్ డైరెక్షను ఆరియన్ డైరెక్షన్. ఇది మన గెలాక్సీ యొక్క ఆరియన్ ఆర్మ్ వైపు చూపిస్తుంది. ఆరియన్ ఆర్మ్ అంటే ఒక గెలాక్సీ తిరుగుతూ ఉన్నప్పుడు ఒకవైపు భాగము. దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ డైరెక్షన్లో ఎన్నో స్టార్స్ ఉండడం వల్ల సైంటిస్టులు ఎప్పుడూ దీనివైపు పరిశీలిస్తూనే ఉంటారు. ఇక మూడవది సిగ్నస్ అని గుర్తుపెట్టుకున్నాం. ఇది ఎగురుతున్న పక్షిలాగా కనిపించే ఒక ఆకారంలా ఉంటుంది. ఈ దిశలోనే కెప్లర్ టెలిస్కోపు 1000 ఎక్సో ప్లానెట్స్ని కనుక్కుంది. అంటే జీవం ఉండే ప్రపంచాల శోధనలో సిగ్నస్ దిశ చాలా కీలకం. ఇక 4వ దిశ ఒర్సా మేజర్. ఇది గెలాక్సీ డిస్క్కి పైన ఉన్న క్లియర్ స్కై వైపు చూపిస్తుంది. బిగ్ డిప్పర్ ఉండే ఈ దిశలో ధూళి ఎక్కువగా ఉంటుంది. అందుకే దూరంగా ఉండే గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, ఈ సృష్టి నిర్మాణం అన్నీ పరిశీలించడానికి ఇది యూస్ఫుల్ సైడ్.